చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు తప్పు కేసులో ఆయన్ని రాజమండ్రి జైల్లో అక్కడ జైల్లో పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి 206 మంది కార్యకర్తలు బాధతో చనిపోయారని నన్ను వెళ్ళి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి వాళ్ళకి ధైర్యం ఇవ్వమన్నారు. పార్టీయే కాదు, మన కుటుంబం వాళ్ళకి ఎప్పుడు అండగా నిలబడతామని. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారన్నారు. ఇక ఆయనకి ఆలోచన వచ్చేసి ఇక టీవీ కాడే ఉండటం మొదలెట్టాడండి. ఇది చూసి సాయంకాలం కళ్ళంటా నీళ్ళు తెచ్చుకుని అలాగ ఉండేవారండి. ఇక నోట్లోంచి మాట రావట్లేదండి. మాట రాకండి హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడిని. హాస్పిటల్కి తీసుకెళ్ళాక సాయంకాలం 7:30 వరకు బాగానే చూస్తానే ఉన్నారండి. శవాలను పెట్టారండి, గుండెకాయ చూశారు, మొత్తం పరీక్షలు అన్నీ చేశారండి. పరీక్షలు అన్నీ చేసి సాయంకాలం 7:30 అయ్యేదాడికి ఇక అలా పడుకున్నట్టే అలా ఉండిపోయాడండి. ఆయనకి ఏదో ఆలోచన ఉంది, ఆ ఆలోచన వల్ల అలాగ అయిపోయాడు. అలాగే నీరసం పడిపోయారు. ఇక అప్పటి నుంచి సరిగ్గా తిరుగుతులేదండి. ఆయనకి అలాగ ఆలోచన ఇక ఎలక్షన్ ఒకటి వస్తుంది అన్న ఆనందంలో అలాగా పని మూసేశారు.